హాయ్, టుడే ఐఎమ్ మేకింగ్ ఆరెంజ్ కేక్. ఈరోజు ఆరెంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆఫ్టర్ ఐఎమ్ యాడింగ్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. ఆయిల్ అండ్ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి. Mix it oil and curd well. 3 minutes. ఆయిల్ అంతా పెరుగులో మిక్స్ అయిపోవాలి. After I'm adding sugar powder. I'm adding 4 spoons of sugar powder. తర్వాత పంచదార పొడి 4 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. After adding sugar powder, you have to mix it well. Sugar completely mixed in curd and oil. Next I'm adding 1 teaspoon of vanilla essence and mix it. తర్వాత వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. బ్యాటర్ is thick. I'm adding milk to loosen the batter. బ్యాటర్ థిక్గా ఉంది. పాలు యాడ్ చేసుకొని బ్యాటర్ లూజ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. బాయిల్ and cool at room temperature milk. Add milk slowly and prepare our batter. మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ని మనం మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ షుడ్ బి లైక్ ఫ్లోయీ కన్సిస్టెన్సీ. Add milk slowly and mix the batter. Mix the batter slowly. Don't mix fast. బ్యాటర్ నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకొని మనం దాన్ని గ్రేట్ చేసుకోవాలి. ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ చేస్తున్నాము, సో ఆరెంజ్ గ్రేట్ చేసుకొని మనం కేక్ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. ఐఎమ్ గ్రేటింగ్ ద ఆరెంజ్. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ఆరెంజ్ని మనం బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. I'm adding some milk and mix the batter. కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి బ్యాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను.
మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అవెన్ ప్రీహీట్ at 180 degrees Celsius 10 minutes. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ ముందుగా 10 minutes ప్రీహీట్ పెట్టుకోవాలి. కుక్కర్ బాటంలో సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టి అండ్ విజిల్ అండ్ గ్యాస్కెట్ లేకుండా మూత పెట్టి 10 minutes ప్రీహీట్ చేసుకొని మన కేక్ బ్యాటర్ టిన్లో వేసి 30 to 35 minutes బేక్ చేసుకుంటే కుక్కర్లో కూడా కేక్ రెడీ అయిపోతుంది. Next, I'm transferring into the cake tin. 2 to 3 times మనం ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. Now bake at preheated oven at 180 degrees Celsius 30 to 35 minutes or until the toothpick comes clean. మనం టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా వస్తే బ్యాటర్ కేక్ రెడీ అయిందని అర్థం. కేక్ కూల్ అయిన తర్వాత 5 to 10 minutes కూల్ అయిన తర్వాత మనం డీమౌల్డ్ చేసుకోవాలి. చూపించిన విధంగా మీరు డీమౌల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఎడ్జెస్ని చుట్టూ ఒకసారి నైఫ్తో లూజ్ చేసుకోండి అండ్ కేక్ ఈజీగా వచ్చేస్తుంది. Orange cake is ready, soft and orange cake. I'm dusting sugar powder on the top of the cake. And fluffy orange cake is ready. If you like my video, subscribe and share. And thank you for watching.